జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 146వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే చతుర్దాంసే దశమోధ్యాయ యయాతి చరితం. మనము ఈరోజు యయాతి చరితం పారాయణ చేయబోతున్నాము. శ్రీ పరాశర ఉవాచ యతి యయాతి సంయాతి ఆయాతి వియాతి కృతి సన్యాః నహుషస్య షట్పుత్రా మహాబలపరాక్రమా బభూవు. శ్రీ పరాశరులు పలికిరి. నహుషునికి యతి యయాతి సంయాతి ఆయాతి వియాతి కృతి అనువారలు 6 పుత్రులు, మహాబలపరాక్రమము కలవారు కలిగిరి. యతిస్తు రాజ్యం నైశ్చత్. యతి రాజ్యమును కోరకపాయను. యయాతిస్తు భూభృదభవత్. యయాతి రాజాయను. వసన సచ్చాదుహితరం దేవయానీం వార్షపర్విణీం చ శర్మిష్టాముపయేమి. శుక్రాచార్య పుత్రికను దేవయానిని, వృషపర్వుని పుత్రికను శర్మిష్టను వివాహము చేసుకొనెను. అత్ర అనువంశ శ్లోకో భవతి. ఇక్కడ అనువంశ శ్లోకమున్నది. యదుం చాతుర్వసం చైవ దేవయాని విజాయత ద్రుహ్యం చానుం చ పూరుం చ శర్మిష్టా వార్షపర్వణి. యదువును తుర్వసుని దేవయాని కనినది. ద్రుహ్యుని అనుని పూరుని వృషపర్వ పుత్రిక శర్మిష్ట కనినది. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా యదుమితి వ్యజాయత అసూత. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. యదుం అని వ్యజాయత అనగా కనెను. కావ్యశాపాశ్చ అకాలేనైవ యయాతిర్జరామవాప. శుక్రాచార్యుల శాపము వలన కాలములోనే అనగా యవ్వన కాలములోనే వృద్ధత్వమును పొందెను. ప్రసన్న శుక్రవచనాశ్చ స్వజరాం సంక్రామాయితం జ్యేష్ఠం పుత్రం యదుమువాచ. ప్రసన్నుడైన శుక్రుని మాటతో తన జరను సంక్రమింపచేయుటకు జ్యేష్ఠపుత్రుని యదువును అడిగెను. వత్సత్వన్మాతామహాశాపాత్ యమకాలేనైవ జరామమోపస్థితా తామహం తస్యైవానుగ్రహాత్ భవత సంచారయామి. నాయనా, నీ తాతగారి శాపము వలన కాలము రాకముందే నాకు జర ప్రాప్తించినది. ఆ శుక్రాచార్యుల వారి అనుగ్రహముతోనే ఆ జరను నీకు సంక్రమింపచేతును అని. ఏకం వర్షసహస్రమతృప్తోస్మి విషయేషు త్వద్వదయాసా విషయానహం భోక్తుమిచ్చామి. విషయభోగములలో తృప్తిని పొందలేదు. నీ వయస్సుతో 1000 సంవత్సరముల విషయములను అనుభవింపకోరుచున్నాను. నాత్ర భవతా ప్రత్యాఖ్యానం కర్తవ్యమిత్యుక్తః సా యదుః నైశ్యతాం జరామాదు దాతుం. ఈ విషయమున నీవు ప్రత్యాఖ్యానము చేయరాదు అని పలుకగా యదువు అతని జరను స్వీకరించదలచలేదు. తం చ పితా శాపాత్ త్వత్ప్రసూతిర్న రాజ్యార్హా భవిష్యతీతి. ఆ యదువును తండ్రిని సంతతి రాజ్యమును యోగ్యము కాదు అని శపించెను. అనంతరం చతుర్వసుం దృహ్యమనుం చ పృథివీపతిర్జరాగ్రహణార్థం స్వయౌవన ప్రదానాయ చ అభ్యర్థయామాస. ఆ తర్వాత దుర్వసును దృహ్యుని అనువును మహారాజు తన జరను తీసుకొనుటకు తన యవ్వనమునిచ్చుటకు అర్థించెను. తైరష్యే కైకేనా ప్రత్యాఖ్యాతస్తాన్ సశాప. వారు కూడా ఒక్కొక్కరు తిరస్కరించగా వారిని కూడా శపించను. అద శర్మిష్ట తనయమశేషకనీయాంసం పూరుం తదైవాహ. తర్వాత శర్మిష్టపుత్రుని అందరిలో చిన్నవారిని పూరువును కూడా అట్లే అడిగను. సచాతి ప్రణవణమతి స బహుమానం పితరం ప్రణమ్య మహాప్రసాదోయమస్మాకం ఇత్యుదారమభిదాయ జరాం జగ్రాహ. ఆ పూరు అతి ప్రేమ బుద్ధి కలవాడు. గౌరవముతో తండ్రికి నమస్కరించి మాకిది మహాప్రసాదము అని పలికి రాజు జరను స్వీకరించను. స్వకీయంచ యవ్వనం స్వపిత్రే దదౌ. తన యవ్వనాన్ని తన తండ్రికిచ్చెను. సోపి పౌరవం యవ్వనమాసాద్య ధర్మా విరోధేన యథా కామం యథా కాలోపపన్నం యథోత్సాహం విషయాంశ్చ చారా. ఆ యయాతిరాజు కూడా పూర్వ యవ్వనాన్ని పొంది ధర్మ విరోధము కాకుండా కోరికలకు అనుగుణముగా కాలానికి తగిన రీతిగా ఉత్సాహానుగుణముగా విషయములను అనుభవించెను. సమ్యక్శ్చ
ప్రజాపాలన మకరోత్, ప్రజాపాలనను చక్కగా చేసెను. విశ్వాస్య దేవయాన్యా చ సహోపభోగం భుక్త్వా కామనాం అంతం ప్రాప్స్యామీత్యనుదినం తన్మనస్కో బభూవ. విశ్వాచితో దేవయానితో కలిసి ఉపభోగించి కామములకు అంతమును పొందెదను అని ప్రతిదినము వాటి ఎందే మనసు కలవాడాయను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య విశ్వేశ్చేతి విశ్వాచి అప్సరా. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం విశ్వాస్య అని, విశ్వాచి అనగా అప్సర. అనుదినం చోపభోగత కామానతి రమ్యాన్మేనే, ప్రతిదినము అనుభవం వల్ల కామములు బహురమ్యములు అని తలచను. తతశ్చైనమగాయత, తర్వాత ఇట్లు గానము చేసను. న జాతు కామః కామానాముపభోగేన సామ్యతి హవిషా కృష్ణవర్తిమేన్మా భూయ ఏవాభివర్ధతే. కామములను అనుభవించుట వలన చల్లారదు, హవిస్సుతో అగ్నిహోత్రము వలె ఇంకా వృద్ధి చెందును. యత్ పృథివ్యాం వ్రీహ్యవం హిరణ్యం పశవః స్త్రియః ఏకస్యాపి న పర్యాప్తం తస్మాత్ పృష్టాం పరిత్యజేత్. ఈ భూమి మీద ఉన్న వ్రీహులు, యవలు, హిరణ్యము, పశువులు, స్త్రీలు ఒక్కరికి కూడా చాలవు. అందువలన ఆశను వదలవలేను. యదా న కురుతే భావం సర్వభూతేషు పాపకం సమదృష్టేస్తదా పుంసః సర్వా సుఖమయా దిశః. సకల భూతములయందు పాపపు భావన చేయని వానికి, సమదృష్టి కలవానికి అన్ని దిక్కులు సుఖమయములే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యదేతి పాపకం రాగద్వేషాది. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం యదా అని పాపకం రాగద్వేషాదులు. యా దుస్యజా దుర్మతిభిర్యా న జీర్యతి జీర్యతః తాం తృష్ణాం సంత్యజేత్ ప్రాజ్ఞః సుఖేనైవాభిపూర్యతే. దుష్టబుద్ధి కలవారితో విడువశక్యము కానిది, జీర్ణమైనను జీర్ణము కానిదిగా ఉండు ఆ ఆశను ప్రాజ్ఞుడైన వాడు విడువవలెను. అట్టివాడు సుఖముతో నింపబడను. జీర్యంతి జీర్యతః కేశాః దంత జీర్యంతి జీర్యతః ధనాశా జీవితాశా చ జీర్యతోపి న జీర్యతః. జీర్ణమగువానికి కేశములు జీర్ణమునగును, జీర్ణమగువానికి దంతములు జీర్ణమగును. ఎంత జీర్ణమగుచున్నను ధనాశ జీవితాశ మాత్రము జీర్ణములు కావు. పూర్ణం వర్షసహస్రం మే విషయాసక్తచేతసః తథాప్యనుదినం తృష్ణా మమ తేషూపజాయతే. విషయములందు ఆసక్తమైన చిత్తము కల నాకు 1000 సంవత్సరములు నిండినవి, అయినా ప్రతిదినము వాటి యందు నాకు ఆశ కలుగుచున్నది. తస్మాదేతామహం త్వక్త్యా బ్రహ్మణ్యాధ్యాయ మానసం నిర్ద్వంద్వో నిర్మమో భూత్వా చరిష్యామి మృగైః సహ. అందువలన నేను ఈ ఆశను వదిలిపెట్టి మనస్సును బ్రహ్మయందుంచి శీతోష్ణాది ద్వంద్వములకు చలించకుండగా మమకారమును వదిలిపెట్టి అరణ్యములో మృగములతో కలిసి సంచరించెదను. శ్రీ పరాశరమువాచ పూరో సకాసాదాదాయ జరాం దత్వా చ యౌవనం రాజ్యే విషిచ్య పూరం చ ప్రయయౌ తపసేవనం. శ్రీ పరాశరులు పలికిరి. పూర్వు నుండి జరను తీసుకొని తన యవ్వనమును అతనికిచ్చి పూర్వును రాజ్యమును అభిషేకించి తపస్సుకే వనమునకు వెళ్ళెను. దిశి దక్షిణ పూర్వస్యాం తుర్వసుం చ సమాదిశత్ ప్రతేచాం చ తదా దృహ్యం దక్షిణాయాం తతో యదుం. ఆగ్నేయ దిక్కున తుర్వసుని రాజును చేసెను, పశ్చిమ దిక్కున దృహ్యని, దక్షిణ దిక్కున యదువును రాజును చేసెను. ఉదీచాం చ తదైవానుం కృత్వా మండలినో నృపాన్ సర్వపృథ్వీపతిం పూరం సోభిషిచ్య వనం యయో. ఉత్తర దిక్కున అనువును మండలాధిపతులుగా చేసి పూర్వును సర్వపృథ్వీపతిగా అభిషేకించి వనమునకు వెళ్ళెను. ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తీయే చతుర్థాంశే దశమోऽధ్యాయः సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.